డబ్బులు మస్తు మంది దగ్గర ఉంటాయి భయ్, పైసలు మస్తు మంది ఖర్చు పెడతారు, కానీ ప్రాణాలను సైతం లెక్క పెట్టకుండా పిల్లలందరూ 100 మంది పనిచేసారు, పొద్దున్న లేస్తారు రాత్రి దాకా. మేము కోవిడ్ మొత్తం పనిచేసినాం. నాకు కోవిడ్ కన్నా 2 నెలల ముందు హార్ట్ అటాక్ వచ్చినాయి, 3 స్టంట్లు ఉన్నాయి. నాకు కానీ నా ఎంబడి తిరిగిన నా అన్నదమ్ములకు కానీ ఒక్కరికి కూడా కోవిడ్ రాలేదు. సో అది విఘ్నేశ్వరుడు ఉన్నాడు అనే దానికి నిదర్శనం. అది మనం చూసుకుంటే చాలా మందికి హార్ట్ అటాక్స్ వెరీ కామన్ అయిపోయినాయి. సో బిలో పవర్టీ లైన్లు ఉన్న వాళ్ళకి ఎవరికి, మా చుట్టుపక్కల ప్రాంతాలలో ఎవరికి హార్ట్ అటాక్ వచ్చినా మా వాళ్ళు దగ్గర దగ్గర యువసేన అంటే ఒక 500 మంది టీం, ఒక 11 మందితో స్టార్ట్ అయిన యువసేన. మరీ ముఖ్యంగా ఒక ఇయర్ ఈ వినాయకుడిని ఇప్పించే కార్యక్రమం ఇప్పుడున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా చేసిర్రు. ఇవాళ వారు ముఖ్యమంత్రి అయ్యారు. సో మహిమగల్ల గణేశుడు, యువసేన గణేశుడు. అదే చెప్తున్నా, ఇప్పుడు ఈ వినాయకుని కోసం పనిచేసిన పిల్లలు దాదాపు 50-60 మంది వినాయకుని కొలిసినందుకే ఇవాళ అమెరికాలో ఉర్రనుకుంటున్నాం మేము. సో అందుకే వీసా గణేష్ అని పేరు వచ్చింది. సూపర్ సూపర్. నమస్కారం ఫ్రెండ్స్, జై శ్రీ గణేష, జై శ్రీరామ్, హర హర మహాదేవ్. సో ఫ్రెండ్స్, మన దూల్పేట నుంచి ఇది ఫస్ట్ ట్రాన్స్పోర్టేషన్ వీడియో అనమాట. సో ప్రస్తుతానికైతే సోమశేఖర్ రెడ్డి అన్న వాళ్ళ విగ్రహం అయితే రెడీ అయిపోయింది. సో ఈరోజు మూవ్ అవుతుంది అనమాట. డేట్ వచ్చేసి 17th August 2025. సో అక్కడ చూసుకోవచ్చు మన ఆకాష్పురి హనుమాన్ మందిర్. అందరైతే ఒకసారి జై బజరంగ్ బలి, జై హనుమాన్ అని కామెంట్ బాక్స్లో టైప్ చేయండి. సో అన్న నమస్తే, రామ్ రామ్, జై శ్రీరామ్. సో లోపలికి వెళ్దాం. లోపల మన సోమన్న అండ్ టీం అయితే ఉందన్నమాట. సో టైం వచ్చేసి ఇప్పుడు మనకు 3:35. ఈసారి చాలా లేట్ అవుతుందన్న. ఒక్కసారి అయితే స్వామివారి దర్శనం చేసుకుందాం. ప్రతి సంవత్సరం మన సోమన్న అండ్ టీం వాళ్ళ వినాయకుడి స్పెషాలిటీ ఏంటంటే కలరింగ్. సో వేరే విగ్రహాలతో కంపేర్ చేసుకుంటే సోమన్న వాళ్ళ టీం వినాయకుడు బాడీ కలర్ మారుతుంది అనమాట. మంచి బ్లూ కలర్ అండ్ పైన షేడింగ్ వచ్చేసి ఆరెంజ్. ఇక్కడ ఆరెంజ్ పంచ డబుల్ టోన్. ఇక్కడ స్పెషాలిటీ వచ్చేసి స్వామివారికి రైట్ సైడ్ లయన్, మన బబ్బర్ షేర్. అండ్ ఇక్కడ చూసుకోవచ్చు ఓం. సో ఫింగర్స్ కూడా చాలా పెద్దగా ఉన్నాయి. మంచి సోఫా పైన కూర్చున్న వినాయకుడు. అదేవిధంగా ఇక్కడ వచ్చేసి మన మూషక్ మహారాజ్. అండ్ స్వామివారికి లెఫ్ట్ సైడ్ వచ్చేసి మనకు ఒక పెద్ద హార్స్ అయితే వస్తుంది అనమాట. ఇక్కడ చూసుకోవచ్చు కడం. సో కడం కూడా చాలా పెద్దగా ఉన్నది. అండ్ తొండం చూసుకోవచ్చు, మంచిగా రొటేటింగ్ ఉన్నది, మంచి గజమాల. అండ్ స్వామివారి కిరీటం పైన వచ్చేసి మనకు మహాకాల్ వస్తుంది. ఒక్కసారి అయితే మహాకాల్ కూడా చూసుకుందాం. మన సంతు బ్లాగ్స్ అందరు సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ జిఎంకే బ్లాగ్స్. తమ్ముడు మన ఛానల్ పేరు ఫెస్టివల్ టైం. సో ఇక్కడ వచ్చేసి మన అస్త్రాలు అనమాట. సో త్రిశూలం. అదేవిధంగా స్వామివారి కిరీటం పైన ఇక్కడ వచ్చేసి మన మహాకాళేశ్వర్. సో వెనకాల వచ్చేసి మన నాగం పాములు ఉన్నాయి అనమాట. 1 2 3 4 and 5. సో మొత్తం 11. ఇక్కడ కూడా మూవింగ్ ఐస్. సో మన మహాకాల్. నెక్స్ట్ వచ్చేసి మన సోమన్నతో అయితే మాట్లాడదాం. ఈ బ్లాగ్ అయితే లాస్ట్ చూడండి. థ్యాంక్ యూ గైస్. జబల గణేష్ మహారాజ్ కి, గణపతి బప్పా, మంగళమూర్తి. నమస్కారం ఫ్రెండ్స్, జై శ్రీ గణేష, జై శ్రీరామ్, హర హర మహాదేవ్. సో మన ఫెస్టివల్కి ఇంకా కేవలం 10 days ఉంది. మన టీం సోమన్న యువసేన యూత్ అసోసియేషన్ వాళ్ళైతే వచ్చేసారనమాట. మన సికింద్రాబాద్ ఏరియాలో వన్ ఆఫ్ ది బెస్ట్ సెలబ్రేషన్స్ అంటే సోమన్న అండ్ టీం వాళ్ళైతే చేస్తారు అన్న. ఈసారి 27th year సెలబ్రేషన్స్ కదా. యా. సో ప్రతి సంవత్సరం అయితే చాలా పెద్దగా అయితే భారీగా మండపం ఉంటుంది అన్న. నమస్తే. నమస్తే మీ అందరికీ నమస్తే వన్స్ అగైన్. అండ్ మన దూల్పేట్ల మంచి బొజ్జ గణపతి అంటే మన లక్ష్మీనారాయణ సింగ్, సురేష్ సింగ్ కళాకారులు అయితే చేస్తారనమాట. సో ఇక్కడ లక్ష్మీనారాయణ అన్న ఉన్నాడు, సురేష్ అన్న, రామ్ రామ్, జై శ్రీరామ్. సో అన్న వాళ్ళ పిల్లలు కూడా ఉన్నారన్నమాట. సో సోమన్న ఈసారి 10 రోజుల ముందు తీసుకోతారు, మరి ఎట్లుంటుంది మన మండపం? లాస్ట్ టైం అయితే మొత్తం చాలా పెద్దగా ఉండే. సో చెప్పాలని ఈసారి మీకు ఎట్లా అనిపిస్తుంది? అండ్ కలరింగ్ కూడా మీరు మార్చిపించారు, మరి ఓవర్ ది ఐడియా? అంటే జనరల్గా ప్రతిసారి మా కలర్ అంటూ మాకే యూనిక్గా ఉంటుంది. ఓకే అన్న. మేమే సెల్ఫ్ డిజైన్ చేసుకుంటాం. లక్ష్మీనారాయణ కళాకారు వినాయకుని తయారు చేస్తాడు. ఆయనకు
మా దిమాగ్లో ఉన్న కలర్ ఆయనకు చెప్తాం. ఆయన ఏ చేస్తాడో అది ప్రతి ఇయర్ అట్లా సెట్ అయిపోతుంది అంతే. ఓకే. ఈసీఎల్ వినాయకుడు, యువసేన వినాయకుడు ఏ కలర్ అని ముందే జనాలు ఆయన టార్చర్ చేసి మేము 10 రోజుల ముందు తీసుకునే కారణం కూడా అదే. ఓకే. జల్దీ తీసుకోరు అన్న, లేకపోతే అందరు అదే కలర్ అయిపోయి అంటారు అని ఇబ్బంది పెడుతున్నారు అంటే ముందే తీసుకెళ్తున్నాం. అటు కాకుండా మండపం కూడా పెద్దగా ఉంటుంది కాబట్టి ముందే వినాయకుని తీసుకొని కూర్చోబెట్టినాక మండపం స్టార్ట్ చేస్తాం. ఓకే అన్న. అయితే మామూలుగా ఇక్కడైతే మన దగ్గర యూత్ అంటారు, ముంబైలో అయితే మండల్ లేదా కమిటీ అంటారు. ఈ యువసేన అని పేరు ఎట్లా వచ్చింది అసలు? ఓవర్ పెట్టారు యువసేన అని పేరు అంటే జనరల్గా యువసేన అనేది అదొక ఫౌండేషన్. ఓకే. యూత్ ఆర్గనైజేషన్ అంటే జనరల్గా యూత్ ఆర్గనైజేషన్ ఏంది, వినాయకుని పెట్టనీకి, లేకపోతే కృష్ణాష్టమి చేయనీకి, బోనాలు చేయనీకి, బతుకమ్మలు చేయనీకే ఉంటాయి. అవును. మాది ఏంటంటే బిలో పవర్టీ లైన్ ఉన్న వాళ్ళు ఎవరైనా సరే, నిరుపేద కుటుంబాల నుంచి వచ్చిన వాళ్ళు ఎవరైనా రోగాల బారిన పడితే, లేకపోతే ఇవాళ మనం చూసుకుంటే చాలా మందికి హార్ట్ అటాక్స్ వెరీ కామన్ అయిపోయినాయి. సో బిలో పవర్టీ లైన్లు ఉన్న వాళ్ళకి ఎవరికి, మా చుట్టుపక్కల ప్రాంతాలలో ఎవరికి హార్ట్ అటాక్ వచ్చినా మా వాళ్ళు దగ్గర యువసేన అంటే ఒక 500 మంది టీం, ఒక 11 మందితో స్టార్ట్ అయిన యువసేన. సో అన్న వాళ్ళని ఒక నిదర్శనం అంటే ఒక ఎగ్జాంపుల్ లెక్క తీసుకొని కూడా ఇంకా ఒక 100 యువసేనలో సోమన్ ఎట్లయితే స్టార్ట్ చేసినా అట్లా అందరూ స్టార్ట్ చేయాలని మేము కూడా కోరుకుంటున్నాం. అన్న మరి 27 ఏళ్ళ కింద ఈ ఆలోచన ఊరికొచ్చింది ఇట్లా వినాయకుని పెట్టాలి, పూజలు చేయాలనేసి? ఎందుకంటే మన ధూల్పేట అంటే కళానగరి, ఇక్కడ చేసే విగ్రహాలు ఎక్కడ చేయరు. ఈ మధ్యలో అంటే ముంబై విగ్రహాలు అవన్నీ వచ్చేస్తాయని, వినాయకుడు అంటే బొజ్జ గణపతి. సో మీకు ఎట్లొచ్చిందన్న ఈ కాన్సెప్ట్? అంటే 27 ఏళ్ళ కింద అసలు ఓల్కొచ్చిన ఆలోచన? ఇప్పుడు జనరల్గా 27 ఏళ్ళ కింద అంటే నేను కాలేజ్ స్టూడెంట్ని. ఓకే. సో అప్పుడు ఎట్లుంటుంది, ఓ ప్యాషన్, అరే మనం కూడా ఆడెవడో పెట్టిండ్రా మనం కూడా పెట్టాలి అనే ప్యాషన్ తోటి స్టార్ట్ చేసిన ఈ యువసేన వినాయకుడు కమిట్మెంట్గా మారింది. ఓకే. సో ఈ వినాయకుడిని ఎవరు మనసు పెట్టి కొలిచినా వాళ్ళకి ఖచ్చితంగా వాళ్ళు అనుకున్న జరుగుతుంది. దానికి ఎగ్జాంపుల్ చాలా మంది మా పిల్లలు ఎవరైతే ఈ వినాయకుడిని స్టార్ట్ చేసినప్పుడు ఉన్న పిల్లలందరూ ఇవాళ ఓవర్సీస్లో ఎవరు. అవునన్న. ఇంకా మరీ ముఖ్యంగా ఒక ఇయర్ ఈ వినాయకుడిని ఇప్పించే కార్యక్రమం ఇప్పుడున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా చేసిర్రు. ఇవాళ వారు ముఖ్యమంత్రి అయ్యారు. సో మహిమగల గణేశుడు, యువసేన గణేశుడు. సూపర్ సూపర్ అన్న. అన్న మరి అప్పటి నుంచి కూడా మనది రౌండ్ బిల్డింగ్ దగ్గరనేనా? అవును, అప్పటి నుంచి కూడా రౌండ్ బిల్డింగ్ కాలనీ గ్రౌండ్. ఓకే అన్న. మరి మీరు ప్రతి సంవత్సరం 13 డేస్ తీస్తారు కదా, ఎందుకు అట్లా మరి 13 డేస్కి? అంటే అప్పట్లో మన దగ్గర డబ్బులు సరిపడి డబ్బులు ఉండకపోతుండే. ఓకే. సో అందరు తీసినాక మనం లాస్ట్కి తీస్తే బ్యాండ్ గీండ్ అన్ని చీప్గా వస్తాయి అని ఒక ఆలోచనతోటి ఈ 13 డేస్ స్టార్ట్ చేసి. చీప్ కాదన్న, యాక్చువల్గా ఇప్పుడు మనకైతే నవరాత్రులు అంటారు కదా, ఒక 9-10 రోజులు చేసుకొని 11వ రోజు మనం అయితే అనంత చతుర్దశి రోజు నిమజ్జనం చేస్తాం. ఇంకా మీరు 13 కాదు, మీరు 21 రోజు పెట్టినా కానీ జనాలు వెయిట్ చేస్తారు. మన బొప్పలు మాట్లాడే టెక్నికల్ మాటలు నాకైతే తెలియదు, నాకు రావు. అంతేనా? సో మేమైతే మా కాజ్ అదే, బ్యాండ్ గిట్ అన్ని తక్కువ రేట్కి వస్తాయి. సో మనకి డబ్బులు చాలీసాలని డబ్బులు ఉంటుండే కాబట్టి సరిపడేటట్టు అప్పులు కాకుండా వినాయకుడిని నీట్గా నిమజ్జనం చేయాలనే ఆలోచనతోటి 13 డేస్ తీయడం. ఓకే అన్న. ఇంకోటి మన లక్ష్మీనారాయణ అన్న, సురేష్ అన్న, సో అన్న వాళ్ళ దగ్గర మీరు ఎప్పటి నుంచి విగ్రహం తీసుకుంటున్నారు? ఇప్పుడు జనరల్గా అందరికీ కళాకారులకి కొనేటోళ్ళకి రిలేషన్ ఏముంటది, వినాయక చవితి రోజే ఉంటది. మాకు అట్లా కాదు, వీళ్ళు అన్నదమ్ములు లెక్కనే ఉంటాం, మేము ఫ్యామిలీ మెంబర్స్ లాగానే ఉంటాము. సో అట్లా కలిసిపోయినాం. ఎన్నేళ్ళు అయిపోయిందన్న? ఇక చెప్తున్నా 35 ఏళ్ళకెళ్ళి వీళ్ళతో నా రిలేషన్. అంటే స్టార్టింగ్ నుంచే ఇక 27 ఏళ్ళు యువసేన స్టార్ట్ అయింది. ఓకే. దానికన్నా ముందు అంటే నేను కాలేజ్ కన్నా ముందు మా సీనియర్స్ వాళ్ళతో ఉంటుండే. ఓకే. వాళ్ళు ఒక 10 ఏళ్ళు పెట్టింది వాళ్ళు. ఓకే. అంటే దాదాపు 35 ఏళ్ళు. సో వీళ్ళతో ఆ జర్నీ. ఓకే. ఇదేంటంటే ఓ ఫ్యామిలీ మెంబర్ ట్రీట్ చేసినట్టు చేస్తారు. ధూల్పేటలో నాకు తెలిసి ఏ వినాయకులు అని అమ్మేటోళ్ళు వీడికి వచ్చిన వాళ్ళకి ఛాయ్ తాగిపించి, కూల్ డ్రింక్ తాగిపించి, ఆకలి అయితే అన్నం కూడా పెడతారు. నేను కూడా వచ్చినప్పుడు కూడా. అందుకే ఆ భగవంతుని కటాక్షం వాళ్ళ మీద ఉంది. అందుకే ఇంత పెద్ద వినాయకులు వీళ్ళు చేయగలుగుతారు. బాలాపూర్ లాంటి పెద్ద వినాయకుని కూడా లక్ష్మీనారాయణ కళాకారు సురేష్ అన్న వాళ్ళ గట్టిగా. సో మరి మన యువసేన ఎంతమంది ఉన్నారు ఇప్పుడు? మొత్తం మీ జనరేషన్, నెక్స్ట్ జనరేషన్ మొత్తం కలిపి చెప్తున్నా బ్రదర్, మా వాట్సాప్ గ్రూప్ లో 500 మంది ఉంటారు యువసేన సభ్యులు. వీళ్ళ పని ఏంటంటే ఎవరికైనా హార్ట్ అటాక్ వచ్చింది అనుకుందాం, వాళ్ళకు 3 లక్షలు ఖర్చు అవుతాయి, వాళ్ళని యశోదాలో అడ్మిట్ చేసిరు అనుకుందాం. మేము జనరల్ గా బ్యాంక్ అకౌంట్లు అవన్నీ ఉండరు, మా దగ్గర చైర్మన్లు ప్రెసిడెంట్లు ఉండరు. అప్పటిదప్పుడే ఇన్స్టెంట్ గా వాట్సాప్ వేస్తాం, అరే ఇగో గిడ హార్ట్ అటాక్ వచ్చింది యశోదాలు ఉండరు భయ అంటే
తలా ఇంత వేసుకుంటారు, 2-3 గంటలలో వాళ్ళకి ఆపరేషన్ చేయిస్తారు. సో యువసేన చేసే పని ఇది. కోవిడ్లో చూసుకున్నట్టయితే దాదాపు 6-7 కోట్లు ఖర్చు పెట్టినాం యువసేన ఫౌండేషన్ వాళ్ళు. సో ఇది ఈ విఘ్నేశ్వరుని కటాక్షకం అనుకోవాలి, లేకపోతే నాకు ఇట్లాంటి తమ్ముళ్ళు ఇచ్చిన వినాయకుడు నిజం. అందుకే ఎప్పుడు ప్రతి ఇయర్ ఆయన ఇంతగా కొలుస్తామంటే ఇట్లాంటి తమ్ముళ్ళు ఇచ్చారు. జనరల్గా డబ్బులు మస్తు మంది దగ్గర ఉంటాయి భయ్, పైసలు మస్తు మంది ఖర్చు పెడతారు, కానీ ప్రాణాలను సైతం లెక్క పెట్టకుండా పిల్లలందరూ 100 మంది పనిచేసారు, పొద్దున్న లేస్తారు రాత్రి దాకా. అది ఆ కమిట్మెంట్. వినాయకుడు ఉండు అనే దానికి లైవ్ ఎగ్జాంపుల్ ఏంటంటే మేము కోవిడ్ మొత్తం పనిచేసినాం. నాకు కోవిడ్ కన్నా 2 నెలల ముందు హార్ట్ అటాక్ వచ్చినాయి, 3 స్టంట్లు ఉన్నాయి. నాకు కానీ నా ఎంబడి తిరిగిన నా అన్నదమ్ములకు కానీ ఒక్కరికి కూడా కోవిడ్ రాలేదు. సో అది విఘ్నేశ్వరుడు ఉన్నాడు అనే దానికి నిదర్శనం. అవును, మన పెద్దోళ్ళు కూడా అంటారు కదా, మానవ సేవనే మాధవ సేవ. సో అది మీరు ఒక ఎగ్జాంపుల్ అయితే సెట్ చేశారు. సరే మరి ఈ 27 ఇయర్స్ సెలబ్రేషన్స్ మరి ఏం స్పెషల్ ఉంటుంది? ఇప్పుడు వినాయక చవితి 27th. సో మేము పెట్టి కూడా 27 ఏళ్ళు అవుతుంది. ఖచ్చితంగా ఘనంగా ఉంటుంది. మీరందరూ అంటే మేము ఈ 13 days ఒక ఎత్తు అయితే నిమజ్జనం ఒక ఎత్తు ఉంటుంది మాది. హైదరాబాద్లో మేము చేసినట్టు నిమజ్జనం ఎవరు చేయరు. సో అందరినీ ఈ మాధ్యమం ద్వారా 13th అంటే 9th వస్తుంది అనుకుంటా నాకు తెలిసి. ఆ రోజు అందరూ మా నిమజ్జనాన్ని వీక్షించడానికి అక్కడికి రావాలని కోరుతున్నాం. అదే చెప్తున్నా, ఇప్పుడు ఈ వినాయకుని కోసం పనిచేసిన పిల్లలు దాదాపు 50-60 మంది వినాయకుని కొలిసినందుకే ఇవాళ అమెరికాలో ఉర్రనుకుంటున్నాం మేము. సో అందుకే వీజా గణేష్ అని పేరు వచ్చింది. సూపర్ సూపర్ ఫ్రెండ్స్. ఇంకోటి ఏంటంటే అన్నవాళ్ళ మండపం చాలా పెద్దగా ఉంటుంది. గ్రౌండ్లో వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ మండపము, మంచిగా గ్రీన్ కార్పెట్ అవన్నీ వేసి అయితే చాలా మంచి సెటప్ చేస్తారు. అదేవిధంగా అన్న నిమజ్జనం చెప్పినట్టు ఈసీఎల్ ఎక్స్ రోడ్ నుంచి కాప్రా వరకు కూడా కంటిన్యూస్గా పటాకులు కాలుతాయి. నేను లాస్ట్ టైం ఫుల్ వర్షం పడినా కానీ మేమే షాక్ అయిపోయినాం. అటు వినాయకుడు వస్తూనే ఉన్నాడు, ఇటు పటాకులు కాలుస్తున్నాడు. అక్కడి నుంచి కూడా ఎన్ని కిలోమీటర్లు ఉంటాయి సుమారు? 2.5 kilometers. ఒక 2.5 to 3 kilometers పాదయాత్ర ఉంటామన్నమాట. సో థ్యాంక్ యూ అన్న, చాలా మంచిగా అనిపించింది. జై శ్రీరామ్. జై శ్రీరామ్. సో ఫ్రెండ్స్ తప్పకుండా మీరైతే యువసేన యూత్ మన సోమన్న అండ్ టీం వాళ్ళ మండపంకి రావాలి, స్వామివారి దర్శనం చేసుకోవాలి. సో చూస్తారు కదా 2025లో మన యువసేన యూత్ మహాగణపతి. అండ్ స్పెషల్ థ్యాంక్స్ టు లక్ష్మీనారాయణ సింగ్, సురేష్ సింగ్ కళాకార్ అన్నకు కూడా. అండ్ థ్యాంక్ యూ అన్న, కలుస్తూనే ఉందాం అందరం ఒకసారి. జై బోలో గణేష్ మహారాజ్ కి చెప్పాలన్నా. ఈయన మర్చిపోతు మళ్ళీ ఆయన పెయింట్ అయ్యాడు మాకు. సో అన్న వచ్చేసి మంచి పెయింటింగ్ ఆర్టిస్ట్ అన్నమాట, దీపక్ భాయ్. సో మా ముంగట్నే స్వామివారికి ఆ బొట్టు అయినా సరే కళ్ళైనా సరే మొత్తం దిద్దిన అనమాట. దీపక్ భాయ్ ఆప్కో భీ ధన్యవాద్. సో అందరూ ఒకసారి మళ్ళా జై బోలో గణేష్ మహారాజ్ కి, గణపతి బప్ప మంగళమూర్తి, జై హింద్, జై భారత్.